presenting you the most interesting and entertaining character. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీనివాస్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నా తరపున మరియు మా ఫ్యామిలీ తరపున హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ ఇయర్ మొదటి రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని ఫ్యామిలీతో కలిసి ఒక ప్లాన్ చేశాం. ఫస్ట్ టెంపుల్, మా ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేశాము. మాకు దగ్గరలో ఉన్న గుడి మల్కాపూర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని తెలిసి అక్కడికే వెళ్దామని డిసైడ్ అయ్యాము. మా ఇంటి నుండి ఇది సుమారు 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. గుడి మల్కాపూర్కే పోవడానికి అనదర్ రీజన్ కూడా ఉంది. ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయాయి అనమాట. యాక్చువల్లీ గుడి మల్కాపూర్ చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ఫ్రెష్గా ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. సో టెంపుల్ పనితో పాటు అలాగే వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోవచ్చని ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఇక ఈ టెంపుల్ వచ్చేసి అందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇది రోడ్ పక్కన ఉంది కానీ జల్దీ కనిపించదు అనమాట. సో యాక్చువల్లీ గ్రౌండ్ లోపల నుంచి వెళ్ళాలి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాము, కనిపించలేదు మాకు. కానీ కొంతమంది చెప్పారు మార్కెట్ పక్కనే ఉంటుంది అనేసి. వెతుకుతూ వెళ్తే తెలిసింది యాక్చువల్లీ గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ పక్కన ఉంటుంది ఇలాగా. ఇదే టెంపుల్. న్యూ ఇయర్ హాలిడే ఉండడం వల్ల చాలామంది వచ్చారు. సో అలాగా అదే మనం చూడొచ్చు, కొంచెం రద్దీగానే ఉన్నింది టెంపుల్ అంతా. టెంపుల్ ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం ఉన్నింది. యాక్చువల్లీ ఎవరి టెంపుల్లో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? ధ్వజస్తంభం వచ్చేసి ఆలయ పవిత్రత, దేవుని గౌరవం మరియు భక్తులకు దిశ నిర్దేశించే ఆధ్యాత్మిక ప్రతీక. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు అనమాట, గూగుల్ చేసి చూశాను. ఇక టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాము. యాక్చువల్లీ మెయిన్ టెంపుల్స్ లైక్ వెంకటేశ్వర స్వామి, శివుడు, విష్ణువు వీళ్ళకు సాధారణంగా 3, 5 లేదా 7 ప్రదక్షిణలు చేస్తారు. గణపతి లేదా దుర్గాదేవికి 1 ప్రదక్షిణ చేస్తారు. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తారు. ఇక తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తారు. ఇది కూడా గూగులే. ఇక టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాక మెయిన్ టెంపుల్కి లోపల ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ లోపు మా వైఫ్ అర్చన టికెట్ తీసుకుని రండి, అక్కడ ఇస్తున్నారు చూడండి అన్నది. సో అక్కడికి వెళ్ళి అర్చన టికెట్ తీసుకున్నాను. ఒక్కో టికెట్ 50 రూపీస్ ఉన్నింది. ఇక మెయిన్ టెంపుల్ ఎంటర్ అయ్యే ముందు ధ్వజస్తంభం ముక్కుందామని వెళ్ళాను. అక్కడ ధ్వజస్తంభం కింద 2 దేవతలు ఉన్నారన్నమాట. ఎవరు అని తెలుసుకోగా వాళ్ళు జయ మరియు విజయ అంట. వాళ్ళు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు అంటే గార్డియన్స్. ఇక టెంపుల్ లోపల వీడియో చేయలేదు, ఎందుకంటే మూల విరాట్ విగ్రహానికి ఎప్పుడు మనం వీడియో చేయకూడదంట. అది మనకి అంత మంచిది కాదు అని తెలిసింది, అందుకు చేయలేదు. మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ కృష్ణుడి టెంపుల్ ఉన్నింది, రైట్ సైడ్ శివుని టెంపుల్ ఉన్నింది, లెఫ్ట్ సైడ్ ఇంకొకటి తులాభారం ఉన్నింది, శ్రీవారి తులాభారం. అక్కడ ఎవరైనా ముక్కు చెల్లించుకునే వాళ్ళు తులాభారం చేసి అక్కడ ముక్కు చెల్లించుకుంటారు. ఇక్కడ ఎంట్రన్స్లోనే టెంకాయలు కొట్టే స్థలం పెట్టారన్నమాట. ఇంకా టెంకాయలు ఇక్కడే కొడతారు. ఇక టెంపుల్ ఇన్సైడ్ మరియు అవుట్ సైడ్ నుంచి కొన్ని పిక్స్ తీసుకున్నాము టెంపుల్ దగ్గర. ఇక బయటకు వచ్చి చూస్తాను, కార్ అక్కడ పెట్టాను. ఇక్కడ అంతా క్రికెట్ ఆడుతున్నారు. అది యాక్చువల్లీ ప్లే గ్రౌండే కదా, అందుకు బాల్ తగులుతుందని చాలా దూరం పెట్టామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా కార్ తీసుకుని వచ్చానమాట. ఈ లోపు అపర్ణ ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిందనమాట. నువ్వు కారు తెచ్చే లోపల నేను మార్కెట్లో ఉంటానని వెళ్ళిపోయింది. సో మమ్మీ డాడీని ఇక్కడే వెయిట్ చేయమని చెప్పి వాళ్ళని ఎక్కించుకొని ఇక వెళ్తున్నాను అనమాట మార్కెట్కి. యాక్చువల్లీ ఈ వీడియో చేస్తున్నది ఎవరో తెలుసా? మా మమ్మీ. ఇక ఇదే మార్కెట్, మనం మాట్లాడుకున్నాం కదా గుడి మల్కాపూర్ మార్కెట్ అనేసి. అదే ఇక టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇక మార్కెట్లోకి ఎంట్రీ అయ్యామన్నమాట. ఆల్రెడీ అపర్ణ లోపలే ఉన్నింది, ఫస్టే వచ్చి తీసుకుంటా ఉన్నింది, టైం వేస్ట్ కాకూడదు అనేసి. ఇది పూల మార్కెట్. ఇక్కడ ఫ్లవర్స్ అంతా బాగా ఫ్రెష్గా ఉంటాయి. దీని బ్యాక్ సైడ్ వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది, బ్యాక్ సైడ్. ఇక వెజిటేబుల్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం ఈ మార్కెట్లో. యాక్చువల్లీ ఈ మార్కెట్లో ఒకటి అబ్జర్వ్ చేస్తే పావు, అరపావు అలాగ ఇవ్వరు అనమాట. మినిమం కేజీ తీసుకోమంటారు ఏదైనా కానీ మేము ఉన్నది ఓన్లీ 4 మెంబర్స్. ఎక్కువ తీసుకుని పోతే ఊరికే వేస్ట్ అవుతాయి. అది కాకుండా తీసుకుని పోయిండేది ఎవరిని? మమ్మీ అలా తీసుకుంటుందా, వేస్ట్ చేయనిస్తుందా? సో ఇవన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇక మార్కెట్ నుంచి బయటకు వచ్చాము. బయటకు రాగానే మార్కెట్ పక్కనే శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అనేసి ఉండింది. సో లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే ముక్కున్నాము. అప్పటికే టెంపుల్ మళ్ళీ మార్కెట్లో చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి పోయి మళ్ళీ భోజనం చేసుకొని ఆడ తింటాము అనేసి బయటే తిందాము అని ప్లాన్ చేసామన్నమాట. మా వైఫ్ సంతోష్ డాబాకి వెళ్దాము, ప్యూర్ వెజ్ చాలా బాగుంటుంది అని చెప్పింది. బట్ మా అమ్మకు గతంలో మేము మా పెళ్లి రోజు పిస్తా హౌస్కి వెళ్ళింటిమి, అది బాగా నచ్చిందంట. సో అక్కడికి వెళ్దామని చెప్పింది. మా అమ్మ కోరితే వద్దంటానా అని ఆలోచించి ఇక పిస్తా హౌస్కే వెళ్ళామన్నమాట. అమ్మ నార్మల్గా తినేదాని గురించి ఏది అంత పట్టించుకోదు. ఫస్ట్ టైం అడిగిందనమాట అక్కడ తిందామనేసి. ఇంకా అమ్మ కోరిక తీరుస్తున్నా అనేసి ఫుల్ హ్యాపీ అనమాట. మనసులో కేజీఎఫ్ మ్యూజిక్ ప్లే అవుతుందన్నమాట హ్యాపీతో.
అమ్మా నాన్నలు ఆశించే ఇట్లా చిన్న చిన్న ఆనందాలు నెరవేరుస్తూ వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే ఏదో ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేస్తుంది. ఫీలే వేరు. అఫ్ కోర్స్ అమ్మకు మాత్రమే కాదు, నాన్నకు, అపర్ణకు, నాకు, మా అందరికీ బాగా నచ్చింది పిస్తా హౌస్లో ఫుడ్ అక్కడ. సో మేబీ ఇక మీదట మేము బయట ఎప్పుడైనా తినాలనుకుంటే ఫ్యామిలీ అంతా పిస్తా హౌస్ని ప్రిఫర్ చేస్తామేమో. ఎందుకంటే మెయిన్లీ మా ఇంటికి దగ్గరలో ఉంది, బాగా అనుకూలంగా ఉంది, ఇక టేస్ట్ అండ్ హైజెనిక్గాను ఉంటుంది. అందుకు ఆకలిగా ఉండటం, మంచి భోజనం, ఫ్యామిలీతో సమయం గడపడం, ఇవి నిజంగా స్పెషల్ ఫీల్ ఇచ్చాయి. ఈ పిక్స్ మా అమ్మ తీసింది. కొంచెం స్టార్టింగ్లో ఇలా వచ్చిన ఫైనల్లీ ఒక మంచి పిక్ తీసింది. ఇదే ఆ పిక్. ఇక లంచ్ చేసాము. లంచ్ తర్వాత ఫోటోలు తీసుకుని ఆ క్షణాలని క్యాప్చర్ చేశాము. ఇలా ఫ్యామిలీతో కలిసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం మాకు చాలా ఆనందం కలిగించింది. మీరు కూడా ఒకసారి మీ పేరెంట్స్ తీసుకొని ఇలా ప్లాన్ చేసి చూడండి. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మరి మీరు మీ కొత్త సంవత్సరం ఫస్ట్ డేని ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్లో తెలియజేయండి. మా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మీ శ్రీనివాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.